మనం బల్కింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మన బాడీలో చాలా చేంజెస్ వచ్చినాయి. డే 25 ఆఫ్ బల్కింగ్ సిరీస్. ఇంకా ఈ రోజు మార్నింగ్ లేవగానే జిమ్ కి అయితే స్టార్ట్ అయిపోయి అనమాట. ఇంకా జిమ్ కి రాగానే మీ అందరికి తెలిసిందే మన ఫేవరెట్ ఓట్స్ అయితే తినేసాము. ఇంకా ఈ రోజు వచ్చేసి మంది షోల్డర్ వర్కౌట్ అయితే ఉందన్నమాట. ఇంకా వార్మప్ కంప్లీట్ చేసుకుని నా వర్కౌట్ అయితే స్టార్ట్ చేశాను. మన ఫాలోవర్స్ లో ఎంతమంది బల్కింగ్ చేస్తున్నారు, ఎంతమంది కటింగ్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేనైతే బల్కింగ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా బల్కింగ్ గురించి మాట్లాడదాం. సో గైస్, బల్కింగ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకున్నాను. బల్కింగ్ అంటే ఏది పడితే తినడం కాదు. బల్కింగ్ అంటే ఎక్కువ క్వాంటిటీలో తినడం అనమాట. మీరు కటింగ్ లో ఏదైతే తింటారో మీరు బల్కింగ్ లో కూడా అదే తినాలన్నమాట. కానీ దాని క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేయాలి. ప్రోటీన్ కానివ్వండి, కాప్స్ కానివ్వండి, అండ్ అలానే మీరు క్యాలరీ సర్ప్లస్ లో అయితే ఉండాలన్నమాట. బల్కింగ్ చేసే ప్రతి ఒక్కరు ఏం తప్పు చేస్తారంటే వాళ్ళు ఏదైనా తినేచ్చు అనుకుంటారు అనమాట. బయట ఫుడ్ ఎక్కువ తింటారు. అవును నిజమే, బల్కింగ్ లో కొంచెమైనా ఫ్యాట్ అనేది గెయిన్ అవుతుంది. కానీ మీరు ఏది పడితే తినడం వల్ల మీరు కావాల్సిన దానికంటే ఎక్కువ ఫ్యాట్ గెయిన్ అయిపోతారు అనమాట. బల్కింగ్ చేసే ప్రతి ఒక్కరు ఒక విషయం గుర్తుపెట్టుకున్నా, మీరు బల్కింగ్ కంప్లీట్ అయ్యేలోపు మీరు ఎంతో కొంత మజిల్ మాస్ అయితే గెయిన్ చేయాలి. దానికి మీరు ప్రోటీన్ ఇంటేక్ ఇంక్రీజ్ చేయాలన్నమాట మీ డైట్ లోని. అప్పుడే మీరు మజిల్ మాస్ అనేది ఇంక్రీజ్ చేయగలరు. ఇంకా నేను ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో అడిగేసేయండి. ఈ రోజు షోల్డర్ వర్కౌట్ కి 6 వేరియేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పంప్ అయితే చెక్ చేసుకుంటున్నాము. సో చూసారు పర్లేదన్న, నాకైతే చేంజెస్ అయితే చాలా కనిపిస్తున్నాయి అనమాట. నేను బల్కింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాక మన మీల్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో ఇదన్న రోజు వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ అందరికి, బాయ్ బాయ్.